ఓయూలోని దుందుబి హాస్టల్ దగ్గర ఉన్నటువంటి సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా కొంతమంది విద్యార్థులు సీతారామ విగ్రహాలను తీసుకొచ్చి కళ్యాణం చేయించడం, వాళ్ళు సంతోషంగా గడపడం జరిగింది. అయితే ఆ విగ్రహాలు అక్కడనే ఉన్నాయి. కొంతమంది దుండగుల, విధవల, నీచుల, నికృష్టుల తెలియదు కానీ వాటిని కూల్చివేయడం, అంటే వాటిని ఖరాబ్ చేయడం జరిగింది, ధ్వంసం చేశారు. ఎవరెవరని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయో వాళ్ళను పోలీసులు గాలిస్తున్నారు. డెఫినెట్గా రేపు మాపు ముందు కూడా పెడతారు, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చూస్తున్నారు. అయితే చాలామంది అనుమానాలు ఏంటంటే ఏప్రిల్ 14 అంటే రేపు అంబేద్కర్ జయంతి ఉంది. ఆ ఉత్సవాల కోసం కొంతమంది విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళు అయి ఉండొచ్చు అని ఒక అనుమానం. అయితే ఇంకొకటి ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఏప్రిల్ 14కు జార్జి రెడ్డి వర్ధంతి ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనకు తెలిసి అఫ్ కోర్స్ వాళ్ళు లెఫ్టిస్టులు, వాళ్ళకి హిందూ మతం పట్ల చాలా ద్వేషం ఉంటుంది, వాళ్ళే చేశారని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైందో పోలీసులు చెప్పాలి. బట్ మన క్వశ్చన్ ఏంటంటే, పర్సనల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు రాబై హిందూ మతం మీద ఇంత విషయం, ఎందుకు రాబై హిందూ మతం మీద ఇంత అక్కసు, ఎందుకు ఇంత కక్కుతున్నారు? ఏంది అసలు? మీకు ఇదేనా అంబేద్కర్ చెప్పింది? ఇదేనా మీకు జార్జి రెడ్డి చెప్పింది?